శ్రీరాముడు చిత్రకూటం నుండి దండకారణ్యానికి ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో అత్రి మహాముని ఆశ్రమం చేరి ఆయన భార్య అనసూయాదేవిని సందర్శించుకుని ఆనాడు ఆ ముని దంపతుల ఆతిథ్యాన్ని స్వీకరించారు. తరువాత వారు దండకారణ్యానికి నడక సాగించారు. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చి తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. కొంత దూరం అలాగే నడక సాగించి వేద విద్యా పారంగతులు నివసించే ఆశ్రమాలతో నిండిన దండకారణ్యంలో సీతారామ లక్ష్మణులు ప్రవేశించారు. జ్ఞాన సంపన్నులైన మునులందరూ శ్రీరాముడు తన పత్నితో సోదరునితో వస్తున్నాడని తెలిసి వారికి ఎదురుగా వెళ్ళి ఆనందంతో నిండిన హృదయాలతో మంగళ వాక్యాలతో స్వాగతం పలికారు. పర్ణశాలలోకి తీసుకొని వెళ్ళి అతిథి మర్యాదలతో మధుర ఫలాలు పానీయాలు సమర్పించారు. చిరునవ్వుతో శ్రీరామచంద్రుడు వాటిని స్వీకరించాడు. దండకారణ్యంలో అడుగడుగునా ముని ఆశ్రమాలున్నాయి. వారిని సందర్శించుకొని వారి సత్కారాలు స్వీకరిస్తున్నారు. రాక్షసుల వలన తమ తపస్సుకు విఘాతం కలుగుతోందని మునులు రామునికి విన్నవించుకున్నారు. రాక్షసుల్ని చంపి మునికులాల్ని సంరక్షిస్తానని వారికి అభయం ఇచ్చాడు రాముడు. ఒకనాడు అగస్త్య మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ అగస్త్యుడు సీతారామ లక్ష్మణులకు ఆతిథ్యమిచ్చి దివ్య శక్తులను ఎన్నో ప్రసాదించాడు. రామచంద్ర, ఇక్కడకు సమీపంలో గోదావరి నదీ తీరాన పంచవటి క్షేత్రం ఉంది. అక్కడ ఆశ్రమం నిర్మించుకుని నివసించండి. అది మీకు నివాసయోగ్యమైన ప్రదేశం అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపించాడు అగస్త్యుడు. అగస్త్యుని వద్ద సెలవు తీసుకొని సీతారామ లక్ష్మణులు నడుస్తూ ముందుకు సాగారు. కొంత దూరం వెళ్ళిన తరువాత ఎదురుగా చెట్ల తీగలు, విరిగిన చెట్ల కొమ్మలు చిందరవందరగా పడి ఉన్నాయి. వాటిని దాటుకుంటూ మరికొంత దూరం నడిచారు. ఎత్తైన కొండ వంటి దేహంతో తల లేదు, వక్షస్థలమున ఒక కన్ను, దాని కింద పెద్ద నోరు, ముందుకు పొడుచుకు వచ్చిన పొట్ట, వికృత రూపంతో బీభత్స దేహంతో విరాధుడనే రాక్షసుడు సీతారామ లక్ష్మణులకు ఎదురుగా వస్తున్నాడు. సీతారామ లక్ష్మణులు వాడి కంటపడటంతో వాడు ఒక్క అరుపు అరిచి మీదకి వస్తూ, ఎవర్రా మీరు? ఆయువు మూడిన మీరు ఈ ప్రాంతానికి వచ్చారు. ఇంతకు మీ వేషాలేమిటి? చేతిలో బాణాలు, మహామునులలాగా నార చీరలు కట్టి జడలు వేసుకున్నారేంటి? నేనెవరినో తెలుసా? విరాధుడనే రాక్షసుణ్ణి. రోజు ఋషుల మాంసము ఇష్టమైన ఆహారంగా తీసుకుంటాను. ఈ సుందరిని నా భార్యగా గ్రహించి మీ రక్తం తాగుతాను అని రంకెలు వేశాడు. ఆ మాటలు వింటున్న శ్రీరాముడి కన్నుల్లో నిప్పులు చెరిగాయి. ఓరీ దుష్టుడా, నీకు కాలం సమీపించడం వల్లనే మా కంటపడ్డావు అంటూ రాముడు విడిచిన 7 బాణాలు విరాధుని శరీరం నుంచి దూసుకుపోయి నేలను తాకాయి. కుపితుడైన విరాధుడు శూలం ముందుకు పెట్టి భీకర గర్జన చేస్తూ వికృత వదనంతో రామలక్ష్మణుల మీదికి వస్తున్నాడు. రామలక్ష్మణులు బాణాలతో వానిని అడ్డుకున్నారు. ఎన్ని బాణాలు తగిలినా వాడు చలించకుండా శూలం విసరడము, రాముడు దానిని 2 ముక్కలుగా ఖండించడము ఒకే కాలంలో జరిగినాయి. రామలక్ష్మణులు వాడి బాణాలతో వాని భుజాలు నరకడం మొదలుపెట్టారు. శ్రీరాముడు అంబులపది నుండి ఒక బాణం తీసి స్మరించి విరాధుడి వైపు వదిలాడు. ఆ బాణం విరాధుని తునాతునకలు చేసింది. వెంటనే ఆ స్థలంలో వారి ముందు ఒక గంధర్వుడు నిలబడి ఉన్నాడు. ఓ ఇక్ష్వాకు వంశీయుడా, ఇప్పటికి తెలిసింది మీరెవ్వరో. నువ్వు కౌసల్యాదేవి సుతుడువని, ఇతడు నీ తమ్ముడని, ఈమె నీ అర్ధాంగి సీతాదేవి అని తెలుసుకున్నాను. నేను తుంబురుడనే గంధర్వుడిని. కుబేర శాపం వల్ల ఈ వికృత రూపం ధరించి ఇన్ని అవస్థల పాలయ్యాను. మీ చేతుల్లో నాకు శాప విమోచనమవుతుందని అనుగ్రహించాడు. ఈనాటితో నా రూపం నాకు లభించింది. మీరు ఇక్కడి నుండి కొద్ది దూరం వెళితే అక్కడ అగస్త్య మహర్షి ఆశ్రమం ఉన్నది. వారిని దర్శించండి. ఆయన మీకు సర్వశుభాలు అనుగ్రహిస్తాడు అని గంధర్వుడు అంతర్ధానమయ్యాడు. తరువాత అగస్త్యుల వారి ఆశ్రమాన్ని దర్శించి వారితో తమ నిర్ణయాన్ని తెలియజేశారు. అందుకు అగస్త్యుడు, రామచంద్ర, ఇక్కడకు 2 యోజనాల దూరంలో సాధు జలాలతో నిండిన సరోవరాలు, మధుర ఫలాలతో నిండిన వృక్షాలతో, నయన మనోహరంగా ఉండే జంతువులతో, పక్షులతో అలరారే పంచవటి మీకు నివాసయోగ్యంగా ఉంటుంది. మీరు నా ఆశ్రమంలో ఉందామని వచ్చారు, కానీ సీతకు పంచవటి సుఖంగా ఉంటుందని నా అభిప్రాయము. కనుక
అది మీకు అన్ని విధాలా యోగ్యదాయకంగా ఉంటుంది. అక్కడ పవిత్ర గోదావరి నది అతి దగ్గరగా ఉన్నది. అక్కడ ఉండి మునిజనాన్ని రక్షించు. అదిగో ఆ కనిపించే మధుకవనం దాటి ఉత్తరంగా వెళితే 5 మర్రి చెట్లు, అక్కడ ఒక పర్వతం, దానినే పంచవటి అంటారు అని ఆ ముని తెలిపాడు. సీతారామ లక్ష్మణులు ఆయన ఆశీస్సులు తీసుకొని పంచవటి ప్రాంతానికి ప్రయాణం సాగించారు. గోదావరి నదీ తీరాన గల పంచవటిని చేరుకున్నారు. అక్కడ కొంతకాలం నివసించాలని తలచి ఒక పర్ణశాలను నిర్మించుకొని కాలం గడపసాగారు. పంచవటిలో పర్ణశాల నిర్మించుకొని కందమూలాలు తింటూ, మునుల తపస్సును ఆటంకపరుస్తున్న రాక్షసుల్ని వధిస్తూ, మునులకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తున్నారు రామలక్ష్మణులు. ఒకరోజు లంకాధిపతి రావణుని చెల్లెలు శూర్పణఖ పంచవటికి వచ్చింది. సుందరమైన రూపము గల రామలక్ష్మణులను చూసి వారి అందానికి ముగ్ధురాలై నీలమేఘశ్యాముడు, అరవింద దళాయుతాక్షుడు అయిన రాముని తన సౌందర్య సంపత్తితో తన వైపు మలుచుకోవాలని తలచి వెంటనే ఆమె అందాల సుందరిగా మారిపోయి రాముని వద్దకు వచ్చి నన్ను వరించమని కోరింది శూర్పణఖ. అందుకు రాముడు, నాకు వివాహమైంది, నేను ఏకపత్నీవ్రతుణ్ణి, నా భార్య జానకిని తప్ప ఇతర ఏ స్త్రీను కూడా నేను కన్నెత్తైనా చూడను అంటూ శూర్పణఖను తిరస్కరించాడు. రాముని తిరస్కారానికి దుఃఖిస్తూ విచారిస్తూ బాధతో లక్ష్మణుని దగ్గరికి వెళ్ళి అందాలు ఒలకబోస్తూ తనను వరించమని లక్ష్మణుని మీదకు వచ్చింది. లక్ష్మణుడు 2 అడుగులు వెనక్కి వేసి, నాకు వివాహమైంది, నేను అలాంటి వాణ్ణి కాదు, నన్ను విసిగించక వేరే వారిని పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చాడు. ఆ మాటలను లెక్క చెయ్యక శూర్పణఖ లక్ష్మణుని ముట్టుకోబోయింది. లక్ష్మణుడు కోపంతో శూర్పణఖను చంపబోయాడు. ఆడదని తలచి ఆమె ముక్కు చెవులు కోసి జుట్టు పట్టుకొని నెట్టేశాడు. ముక్కు చెవులు కోయబడిన శూర్పణఖ కారుతున్న రక్తంతో అందవికారంగా మారిన ముఖాన్ని చూసుకొని రాక్షస శరీరం దాల్చి ఆహాకారాలు చేస్తూ ఒళ్ళంతా రక్తమై ముక్కు చెవుల వెంట బొటబొటా కారుతున్న రక్తంతో వికారంగా తయారై ఏడుస్తూ తన సోదరులైన ఖరదూషణుల దగ్గరకు వెళ్ళి తనకు జరిగిన అవమానాన్ని గురించి చెప్పింది శూర్పణఖ. మానవ మాతృలకింత పొగరా అంటూ కోపంతో లేచి తమ సైన్యాలు 14,000 మంది రాక్షసుల్ని వెంటబెట్టుకుని రామలక్ష్మణులపై యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళు అల్లంత దూరంలో ఉండగా రాక్షస మూకను చూసిన రాముడు, లక్ష్మణ, నీవు మీ వదిన్ని జాగ్రత్తగా చూడు, నేను రాక్షస మూకను సంహరిస్తాను అని చెప్పి వెళ్ళి రాక్షస మూకను ఎదుర్కొన్నాడు. పోరు ఘోరంగా జరిగింది. రామబాణాలకు రాక్షసుల తలకాయలు పుచ్చకాయల్లాగా ఎగిరి కుప్పలు కుప్పలుగా పడుతున్నాయి. చివరికి ఖరదూషణుల తలకాయలు కూడా ఎగిరి నేలకతికాయి. అతి బలసంపన్నులైన తన సోదరులు కూడా చనిపోవడం చూసి శూర్పణఖ పెడబొబ్బలు పెడుతూ లంకాధిపతి అయిన తన పెద్దన్న రావణుని దగ్గరకు పోయి తనకు ఖరదూషణాదులకు జరిగిన పరాభవాన్ని వివరించి సీత సౌందర్యమును వర్ణించి చెప్పింది. రావణుడు ఆవేశంతో, విచారించకు సోదరి, ఆ సీతను తెచ్చి ఈ లంకలోనే నీ కళ్ళ ముందే అశోకవనంలో బంధించి ఆ రామునికి దానికి కూడా తగిన పరాభవం చేస్తాను అని చెప్పి రావణుడు వెంటనే బయలుదేరాడు. రావణుడు మారీచుని ఆశ్రమానికి బయలుదేరి వచ్చి విషయం తెలియజేసి సీతను అపహరించడంలో తనకు సహాయపడాల్సిందిగా ఆజ్ఞాపించాడు. అందుకు మారీచుడు, నీలాంటి వీరుడికి ధీరుడికి అలాంటి దుష్ట ఆలోచన రాకూడదు. పరస్త్రీ వ్యామోహంలో పడి నీ మరణాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. శ్రీరాముడు మహాబలవంతుడు, వీరాధివీరుడు, అవతార పురుషుడు. బాల్యంలోనే అతని బాణం దెబ్బ ఎలాంటిదో రుచి చూశాను. రామబాణం తిరుగులేనిది అని హితబోధ చేసినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లయింది. మారీచుని మాటలకు రావణునికి కోపం వచ్చింది. ఉగ్రుడై, నా మాట వినకపోతే నీకు చాప తప్పదు అని బెదిరించాడు. రావణుడి చేతిలో మరణించే దానికన్నా మహనీయుడు ఉత్తముడైన శ్రీరాముని చేతిలో మరణించుట 1000 రెట్లు పుణ్యప్రదంగా భావించి సరేనన్నాడు మారీచుడు. రావణాసురుడు, మారీచుడు పంచవటి ప్రాంతానికి చేరి మాయావి అయిన మారీచుడు బంగారులేడి రూపం దాల్చి సీతారామ లక్ష్మణులు నివసించే ప్రాంతంలో విహరించసాగాడు. సీత అద్భుతమైనటువంటి ఆ బంగారులేడిని చూసి దానిని పట్టి తెమ్మని శ్రీరాముణ్ణి కోరింది. అన్నా, ఇదేదో రాక్షసమాజలాగా ఉంది, ఈ ప్రాంతాలలో బంగారులేడి సంచరించడమా, వింతగా ఉందే అన్నాడు లక్ష్మణుడు. శ్రీరాముడు మందహాసంతో,
లక్ష్మణుడు వద్దన్నా వినకుండా, లక్ష్మణ, అది నిజమైన లేడీ అయితే పట్టి తెస్తాను. రాక్షసుడే ఈ రూపం ధరిస్తే సంహరిస్తాను. నేను వచ్చే వరకు వదినను జాగ్రత్తగా చూడు అని మాయలేడి విహరించే స్థలానికి వెళ్ళాడు. ఆ లేడి చెంగు చెంగున గెంతుతూ రాముని చాలా దూరం తీసుకువెళ్ళింది. చివరకు రాముడు విసిగి బాణం వేశాడు. ఆ దెబ్బకు లేడి రూపంలో ఉన్న మారీచుడు రాముని ఆర్తనాదంలాగా హా సీత, హా లక్ష్మణ అంటూ పెద్దగా అరుస్తూ ప్రాణాలు వదిలాడు. పర్ణశాలలో ఉన్న సీత ఆ ఆర్తనాదం విని భయకంపితురాలై ఏమి చెయ్యాలో తోచక, లక్ష్మణ, నీ అన్నగారికి ఏదో ఆపద వచ్చి ఉంటుంది, నీ సహాయం కొరకు చూస్తున్నానేమో, వెళ్ళి నీ అన్నను రక్షించి తీసుకురమ్మని కోరింది. అమ్మా, రాముని వంటి పరాక్రమశాలికి ఈ రాక్షసుల వలన ఏ ఆపద రాదు. ఇదంతా రాక్షసుల పన్నాగము. మా అన్నకు అపాయం కలగాలంటే లోకమే కల్లోలమవుతుంది. అన్నగారు క్షేమంగా తిరిగి వస్తారు. ఆయనకు ఎలాంటి ఆపద రాదు. మీరు నిశ్చింతగా ఉండండి అంటూ నచ్చజెప్పబోయాడు. అతని మాటలు సీత వినలేదు. రాముని మీద ఉన్న మమకారంతో ఆయన ఆర్తనాదం విని కూడా కదలకుండా కూర్చున్నావు అంటూ అనరాని మాటలన్నది. లక్ష్మణుడు బాధగా చెవులు మూసుకుంటూ, తల్లి, నీవేనా ఈ మాటలంటోంది? వెళ్తానమ్మా అంటూ బాణంతో పర్ణశాల ముందర గీత గీసి, వదిన సీతమ్మ, ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా సరే ఈ గీత దాటి మాత్రం బయటకు రావద్దు అని చెప్పి తాను కూడా రాముడు వెళ్ళిన దారినే గబగబా బయటకు వెళ్ళాడు. ఇంతకన్నా మంచి సమయం రాదని రావణుడు సన్యాసి వేషంతో సీత వద్దకు వచ్చాడు. భిక్ష అడిగాడు. సీత భిక్షతో ఆ సన్యాసి జోలిలో భిక్ష వేయడానికి లక్ష్మణుడు గీసిన గీత దాటి ముందుకు వచ్చింది. తన రాక్షస రూపం ధరించి సీతను భయపెట్టి ఆమెను తన రథంలో కూర్చోబెట్టుకొని ఆకాశ మార్గాన బయలుదేరాడు. సీత ఎంతో దుఃఖిస్తూ రామా రామా అని ఆర్తనాదాలు చేసింది. లక్ష్మణుడి మాటలు వినక అతనిని ఎన్నో మాటలు అన్నాను అని పరిపరి విధాల తనను తాను నిందించుకుంది. రావణుడు సీతను అపహరించుకొని పోతుండగా జటాయువనే పక్షిరాజు చూశాడు. రామా, లక్ష్మణ అనే ఆర్తనాదాలతో విలపిస్తున్న సీతను చూసి ఆమెను రక్షించాలనుకున్నాడు. శరవేగంతో వెళ్ళి తన గోళ్లతో రావణుని శరీరాన్ని రక్కాడు. పదునైన ముక్కుతో పొడిచాడు. జటాయువు తన శరీరాన్ని తూట్లు తూట్లుగా పొడుస్తూ ఉండడం సహించలేకపోయాడు రావణుడు. వరలో నుండి ఖడ్గాన్ని లాగి ఒక్క వేటుతో జటాయువు రెక్కలను నరికేశాడు. రెక్కలు తెగిన జటాయువు ఎగరలేక నేలకూలిపోయాడు. రావణుడు సంతోషంతో దక్షిణ దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ఋష్యమూక పర్వతం మీదుగా సీత ఆర్తనాదాలు ఎవ్వరికీ వినిపించనంత ఎత్తులో రావణుడి రథం ప్రయాణిస్తోంది. సీత తన చీర చెంగు చింపి తన వంటిపై ఉన్న కొద్దిపాటి నగలని మూటకట్టి కిందకు జారవిడిచింది. ఆ మూట ఋష్యమూక పర్వతం మీద పడింది. మాయలేడిని వధించి పర్ణశాలకు తిరిగి వస్తున్న శ్రీరాముడు లక్ష్మణునికి ఎదురు వచ్చాడు. సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావు అన్నాడు శ్రీరాముడు. జరిగిన విషయమంతా అన్నకు తెలియజేశాడు లక్ష్మణుడు. ఏదో మోసం జరిగిందని భావించి ఆందోళన చెందుతూ వేగంగా పర్ణశాలకు వచ్చారు ఇద్దరు. పర్ణశాలలో సీత కనపడటం లేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా సీత జాడ తెలియదు. రాముడికి దుఃఖం ఆగక సీతా సీతా అని చిన్నపిల్లాడిలాగా విలపించాడు. లక్ష్మణుడు అన్నకు ధైర్యం చెప్పినా కలవరపాటుతో అడవి అంతా పిచ్చిగా తిరిగాడు. సీత జాడ తెలియలేదు. రామలక్ష్మణులిద్దరూ అడవిలో పోతూ ఉండగా రెక్కలు తెగి రక్తంలో తడిసి కొన ఊపిరితో ఉన్న జటాయువు కనిపించాడు. సీతను రావణుడు బలవంతంగా లంకాపురానికి ఎత్తుకొని పోయాడని రామలక్ష్మణులకు చెప్పి ప్రాణాలు వదిలాడు ఆ పక్షిరాజు. తన భార్య సీత కోసం తన ప్రాణాలు పోగొట్టుకున్న జటాయువుకు దహన సంస్కారాలు చేసి రామలక్ష్మణులు సీతాన్వేషణకై ముందుకు సాగారు. మరికొంత దూరం నడిచిన తరువాత రామలక్ష్మణుల మార్గానికి కబంధుడనే రాక్షసుడు అడ్డుపడి అమాంతంగా ఇద్దరిని రెండు చేతులతో పట్టుకున్నాడు. అనుకోని ఈ అవాంతరానికి అన్నదమ్ములిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. అప్పుడు శ్రీరాముడు రాక్షసుడి చేతిలో ఉన్నామని తెలుసుకుని బాణం సంధించి అతని చేతులు నరికాడు. ఆ దెబ్బతో కబంధుడికి శాప విమోచనమై ఒక దివ్య పురుషుడిగా మారి శ్రీరామలక్ష్మణులకు ప్రణామం చేసి తానొక గంధర్వుడినని, శాపం చేత కబంధుడిగా ఈ ప్రాంతంలో ఒంటరిగా బతుకుతున్నానని చెప్పాడు. నేటికి మీ దయ వల్ల నాకు శాప విమోచనం కలిగిందని చెప్పి
రామలక్ష్మణుల ద్వారా విషయం తెలుసుకొని, శ్రీరామచంద్ర, సుగ్రీవుడనే వానరరాజు ఋష్యమూక పర్వతం మీద ఉంటున్నాడు. సీతమ్మను తీసుకురావడానికి అతని సహాయం నీకు ఎంతైనా అవసరమవుతుంది. కనుక మీకు సుగ్రీవుని మైత్రి విజయాన్ని చేకూరుస్తుంది. అతనిని కలుసుకొమ్మని చెప్పి వెళ్ళిపోయాడు ఆ గంధర్వుడు. రామలక్ష్మణులు చాలా దూరం నడిచి పంపా సరస్సు వైపు వెళ్ళారు. ఆ నదీ తీరమున వారికి ఒక చిన్న తాటి ఆకులతో నిర్మించిన ఒక కుటీరం కనిపించింది. దగ్గరగా వెళ్ళి చూడగా ఆ కుటీరం ముందు తల నెరిసి ముగ్గుబుట్టలా ఉండి నడుము వంగిన ఒక పండు ముసలమ్మ కనిపించింది. ఆమె శబరి. రామలక్ష్మణులు ఆమె దగ్గరకు వెళ్ళారు. ఆ అన్నదమ్ములను చూసి శబరి పరమానందపడి, నాజనా రామ, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎంతకాలానికి కరుణించావయ్యా. నీ ముగ్ధ మనోహర రూపాన్ని చూసిన నా జన్మ చరితార్థమైంది. ఎప్పుడు తిన్నారో ఏమో, బాగా అలసిపోయినట్లున్నారు. ఇలా కూర్చోండి నాయనలారా అంటూ చాప వేసి కూర్చోబెట్టింది. తాను లోపలికి వెళ్ళి ఒక పళ్ళబుట్టను తెచ్చి వాటిలో కొన్ని పళ్లను పళ్ళెంలో పెట్టి వారి ముందుంచింది. అందులోని ఒక్కొక్క పండును తాను ముందు కొరికి రుచి చూసి బాగా తీయగా రుచిగా ఉన్న పళ్లను మాత్రమే శ్రీరాముడికి ఇవ్వగా, శ్రీరాముడు ఆమె భక్తికి అనురక్తికి సంతోషిస్తూ ఆ ఎంగిలి పళ్ళనే అమృతంగా భావించి తృప్తిగా భుజించి ఆమెకు మోక్షం కలుగజేశాడు.